డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డిపై ఎయిర్ ఫోర్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఏసీబీ కార్యాలయం నుంచి వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల చెప్పండి, ఏసీబీ కార్యాలయం నుంచి కూడా ఎయిర్ ఫోర్స్ అధికారులు రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి తిరుమల? రోజుల క్రితం పట్టుబడినటువంటి బేగంపేట్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డి కేసులో ఎయిర్ ఫోర్స్ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించనుంది. దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఉదయం వీళ్ళు ఎన్సీబీ కార్యాలయానికి చేరుకొని ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఆ ఫైల్ కూడా వాళ్ళు తీసుకెళ్ళినట్టు చూడాల్సినటువంటి సమాచారం. అయితే ఈ రోజు 9 గంటల ప్రాంతంలో ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నటువంటి ఇద్దరు సభ్యులతో కూడినటువంటి అధికారులు ఎన్సీబీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఈ కేసులో రాజశేఖర్ రెడ్డి పాత్ర ఏ మేరకు ఉన్న దానిపైన కూడా అందుబాటులో ఉన్నటువంటి అధికారుల వద్ద పూర్తి సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. సిద్ధు, అలాగే రాజశేఖర్ రెడ్డికి సంబంధించి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇతనితో పాటు కొలీగ్స్ ఏమన్నా ఈ యొక్క డ్రగ్స్ మాఫియాకి సంబంధించి ఉన్నట్లు ఏమన్నా అధికారులు భావిస్తున్నారా? విచారణలో భాగంగా ప్రాథమికంగా ఎన్సీబీ అధికారులు ఇప్పటికే ప్రమేయం ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు అతని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు అధికారులు ఈ రోజు ఎన్సీబీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా ఈ యొక్క ముఠా విస్తరించినట్టు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలతో కూడా వీళ్ళు అక్కడ కూడా మాఫియా నడుపుతూ ఇక్కడి నుంచి అక్కడికి డ్రగ్స్ కూడా చేరవేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఇది ఈ కేసుకు సంబంధించి ఏదైతే డ్రగ్స్ పట్టుబడినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఎన్సీబీ అధికారులు దర్యాప్తు జరుపుతుండగా, మరోపక్క ఎయిర్ ఫోర్స్ శాఖకు సంబంధించినటువంటి ఒక అధికారి సమయం ఉండటంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగానే ఈ రోజు కార్యాలయానికి తిరగడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఈ డ్రగ్స్ మాఫియా సరఫరా జరుగుతుంది, అదేవిధంగా ఈ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల్లో కూడా దీని ఆనవాళ్లు ఉన్నాయన్న కోణంలో ఎన్సీబీ అధికారులు పక్క దర్యాప్తు జరుపుతుండగా, మరోపక్క ఇందులో ఎయిర్ ఫోర్స్ అధికారికి సంబంధించినటువంటి ప్రమేయం ఉండటంతో ఎయిర్ ఫోర్స్ అధికారులు తమ శాఖ తరఫున దర్యాప్తు చేస్తున్నారు. ఓకే తిరుమల్.